హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆయనకు అన్ని కోరికలు తీరినాయి కానీ పిల్లలు కావాలనే కోరిక మాత్రం తీరలేదు. ఎన్నో పూజలు చేసినాడు, వ్రతాలు చేసినాడు, అడిగిన వారికల్లా కాదనకుండా దానం చేసినాడు. అయినా పిల్లలు మాత్రం పుట్టలేదు. దాంతో ఒకరోజు పోలేరమ్మ గుడికి పోయి, తల్లి, పిల్లలు లేని బతుకు ఒక బతికేనా? నేనేం పాపం చేసినాను? ఈ బతుకు బతికితేనేమి, చస్తేనేమి అంటూ కత్తి తీసుకుని కసుక్కుని పొడుచుకోబోసాగాడు. అంతలో దేవత ప్రత్యక్షమై ఆగాను. నీకు కావాల్సింది పిల్లలే కదా, ఇస్తా. కానీ ఒక షరతు. నీ పెండ్లాం కడుపు పండిన వెంటనే నీ రాజ్యం పోతాది. రాజ్యమా, పిల్లలా, ఏది కావాలనో చెప్పు నడిగింది. దానిక రాజు వెంటనే, తల్లి, రాజ్యం పోయినా పర్వాలేదు, నాకు పిల్లలు పుడితే చాలు అన్నాడు. సరే అని దేవత 2 పండ్లిచ్చింది. ఇవి తీసుకొని పోయి నీ పెండ్లానికియ్యు అని చెప్పి మాయమైపోయింది. రాజు సంబరంగా ఆ పండ్లు తీసుకుని పోయి పెండ్లానికిచ్చినాడు. కొన్నాళ్లకు ఆమె కడుపు పండింది. పోలేరమ్మ ముందే చెప్పినట్టు కొద్ది రోజులకే పక్కూరి రాజు వీళ్ళ మీదికి దండయాత్రకొచ్చినాడు. యుద్ధంలో రాజు ఓడిపోవడంతో శత్రువులకు చిక్కకుండా పెండ్లాన్ని తీసుకుని పారిపోయినాడు. తన గురించి ఎవరికీ తెలియని ఒక చిన్న గ్రామానికి చేరుకొని అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకొని కూలీ నాలి చేసుకుంటా బతకసాగినాడు. 9 నెలలు దాటినాక ఆమెకు ఒకరోజు చందమామ లాంటి చక్కని కొడుకు పుట్టినాడు. పుట్టిన గంటకే మరలా ఇంకొకడు పుట్టినాడు. అట్లా ఒక్క కాన్పుకే 2 పుట్టినారు. వాళ్ళను చూసి రాజుకి రాణికి సంబరం కాదు. వాళ్ళు ఆడతా పాడతా నెమ్మదిగా పెరిగి పెద్దగైనారు. ఒకరోజు వాళ్ళ నాయన దగ్గరికి పోయి, నాయనా, మేం పెరిగి పెద్దగైనాం కదా, ఈయన్నే ఎన్ని రోజులున్నా ఏం లాభం? కొంచెం కూడా జ్ఞానం పెరగదు. అందుకే దేశాలు పోయి అక్కడి వింతలు వినోదాలు చూసి వస్తాం. మమ్మల్ని ఆశీర్వదించు అన్నారు. సరేనని వాళ్ళమ్మ నాయన వాళ్ళని ఆశీర్వదించి పంపించినారు. వాళ్ళిద్దరూ అట్లా ఒక్కొక్క ఊరు దాటుకుంటూ అనేక కొత్త విషయాలు తెలుసుకుంటూ ఒకరోజు ఒక పెద్ద అడవిలోనికి పోయినారు. ఆ అడవి మధ్యన వాళ్లకు ఒక చోట ఒక పెద్ద మామిడి చెట్టు కనబడింది. దానికి ఒకే ఒక కాయ ఉంది. అది బంగారు రంగులో దగ మెరుస్తూ కనబడింది. ఇదేందబ్బా ఇట్లా మెరుస్తా ఉంది అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నంతలోనే అది పైనుండి కిందికి రాలింది. వాళ్ళు ఉరుక్కుంటూ పోయి దాని కింద పడకముందే గాల్లోనే పట్టుకొని మళ్ళా తిందాంలే అనుకొని సంచిలో పెట్టుకున్నారు. అది చాలా మహిమగల మామిడి పండు. 100 సంవత్సరాలకు ఒకే ఒకసారి కాస్తది. దాని సంగతి వాళ్ళిద్దరికీ తెలీదు. వాళ్ళు అది మామూలు మామిడి పండే అనుకున్నారు. వాళ్ళిద్దరూ అట్లా పోతా కాసేపటికి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నారు. చిన్నోనికి వెంటనే నిద్ర పట్టింది. కానీ పెద్దోనికి మాత్రం నిద్ర రాలేదు. ఊరికే కండ్లు మూసుకొని పండుకున్నారు. కాసేపటికి ఆ చెట్టు మీదికి 2 చిలకలొచ్చి వాలినాయి. దాండ్లకు మాటలొచ్చి అందులో ఒక చిలక వాళ్ళ దగ్గరున్న పండును చూసి ఇంకో చిలకతో, ఏయ్, వాళ్ళ దగ్గరున్న పండు చూసినావా? అది మామూలు పండు గాదు. 100 సంవత్సరాలకు ఒకే ఒకసారి కాసే మహిమగల మామిడి పండు. ఎవడైతే దాని కండ తింటాడో వాడు రాజైపోతాడు. ఎవడు దాని టెంక మింగుతాడో వాడు నవ్వితే నవరత్నాలు పడతాయి అని చెప్పింది. పెద్దోడు నిద్రపోలేదు గదా, ఆ మాటలన్నీ విన్నాడు. వెంటనే తమ్మునిని లేపి విషయం చెప్పి తాను కండ తిని తమ్మునికి టెంక మిగిల్చినాడు. మరలా ఇద్దరూ నడవడం మొదలుపెట్టారు. అట్లా నడిచి బాగా అలసిపోయినారు. ఇద్దరికీ బాగా ఆకలేయసాగింది. తిందామంటే చుట్టుపక్కల ఏడా ఏమీ దొరకలేదు.
దాంతో చిన్నోడు ఒక చెట్టు కింద కూలబడి, అన్నా అన్నా ఇంక నడవడం నా చేతగాదు, ఏడైనా ఏదైనా దొరికితే తీసుకొనిరా అన్నాడు. అన్న సరే అని ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని వెదుకుతా బయలుదేరినాడు. కాసేపటికి ఒక ఊరొచ్చింది. ఆ ఊరికి ఒక రాజున్నాడు. ఆయనకు పిల్లల్లేరు. పిల్లల కోసం చూస్తానే ముసలోడైపోయి మంచం పట్టినాడు. ఈరోజో రేపో అనేటట్టున్నాడు. వారసులెవరూ లేరు గదా. నేను రాజునంటూ బంధువులంతా కొట్టుకోవడం మొదలుపెట్టినారు. రాజు పెద్దలందరినీ పిలిపించి, తన పట్టపుటేనుగుకి ఒక పూలదండ ఇచ్చి పంపించండి. అది ఎవరి మెడలో దండ వేస్తే వాడే నా తలరాత రాజు. వాడు ధనవంతుడు గాని, బిచ్చగాడు గాని, యువకుడు గాని, ముసలోడు గాని ఎవరూ మాట్లాడకూడదు. ఇది నా ఆజ్ఞ అన్నాడు. అందరూ సరే అన్నారు. ఏనుగును బాగా అలంకరించి దానికి దండిచ్చి ఊరిలో వదిలినారు. ఊరంతా ఎవరి మెడలో దండేస్తాదా అని చూడ్డానికి వచ్చినారు. రాజ సైనికులు వెనకాల నడుస్తా ఉంటే ఏనుగు ఒక్కొక్కన్నే దాటుకుంటా అప్పుడే ఊర్లోకొచ్చిన పెద్దోన్ని చూసింది. వాని దగ్గరకు పోయి మెల్లో దండేసింది. వెంటనే అందరూ వాన్ని ఎత్తి ఏనుగు మీద కూచోబెట్టి తప్పట్లు కొట్టుకుంటూ సంబరాలు, ఈలలు వేసుకుంటా రాజు దగ్గరకు తీసుకొని పోయినారు. రాజు సంతోషించి తన కిరీటాన్ని వాని నెత్తిన పెట్టి రాజును చేసినాడు. తమ్ముడు అడవిలో ఉన్నాడు గదా, వానికిదంతా తెలీదు. అన్న కోసం చూసి ఏమబ్బా ఇంకా రాలేదు, ఏమైపోయినాడో ఏమో అనుకుంటా అన్నును వెదుకుతూ పోయినాడు. అక్కడ అన్నేమో రాజు కాగానే సైనికులు పిలిచి అడవిలో మా తమ్ముడుంటాడు, పోయి పిలుచుకుని రాపోండి అంటూ గుర్తులు చెప్పి పంపించినాడు. కానీ వాళ్ళు వచ్చేటప్పటికే చిన్నోడు ఆన్నించి వెళ్ళిపోయినాడు. అట్లా అన్నాదమ్ములిద్దరూ విడిపోయినారు. చిన్నోడు అన్న కోసం వెతుకుతూ ఒక ఊరికి చేరుకున్నాడు. ఆ ఊర్లో ఒక పెద్ద మేడ ఉంది. దాంట్లో ఒక ముసిల్ది దాని కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరూ చానా చెడ్డోళ్ళు. ఎవరైనా వేరే ఊరి నుండి అక్కడికి వస్తే చాలు, ఎలాగో ఒకలాగా వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గరున్నదంతా కాజేసేటోళ్ళు. చిన్నోన్ని చూసి వీడెవడో బాగా డబ్బున్నోడట్టున్నాడు, ఏమైనా ఉంటే దోచుకొని పంపుదాం అనుకొని దాసిన పిలుచుకొని రమ్మని పంపినారు. ఆ దాసి పోయి చిన్నోన్ని పిలుచుకొని వచ్చింది. ఆ తల్లి కూతుళ్ళు వినయంగా, అయ్యా మీరెవరో మాకు తెలీదు కానీ చానా దూర ప్రాంతం నుండి అలసిపోయి వస్తున్నట్టున్నారు. అతిథులకు సేవ చేయడం మా ఆచారం. దయచేసి ఈరోజు ఈడ్నే ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ తీయగా మాట్లాడినారు. వాళ్ళ గురించి వానికి తెలీదు గదా. దాంతో సరే అన్నాడు. వాళ్ళు వానికి బాగా మర్యాదలు చేసి ఆ మాట ఈ మాట మాట్లాడతా ఉంటే వానికి నవ్వొచ్చి పకపక నవ్వినాడు. వాడట్లా నవ్వుతా ఉంటే నోట్లోంచి గలగలమని నవరత్నాలు జారిపన్నాయి. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. విషయమేందో కనుక్కోవాలని బాగా తాపిచ్చినారు. వాడు బాగా తాగినాక, నువ్వు నవ్వితే నవరత్నాలు పడతా ఉన్నాయి గదా, ఏంది సంగతి అని అడిగినారు. వాడు ఆ మత్తులో జరిగిందంతా చెప్పేసినాడు. అప్పుడు వాళ్ళు ఓహో అదా సంగతి అనుకుని ఒక వైద్యుని దగ్గరికి పోయి వాంతులయ్యే మందు తీసుకొచ్చి పాలల్లో కలిపి వానికి బాగా తాపిచ్చినారు. అంతే, వానికి వాంతులు కాదు, అట్లా ఆఖరికి కడుపులో ఉన్న మామిడి టెంక కూడా బయటకొచ్చేసింది. వాళ్ళు దాన్ని తీసుకొని సేవకులను పిలిచి వీన్ని ఎత్తుకుని పోయి అడవి మధ్యలో వదిలేసి రాపోండి అన్నారు.
వాళ్ళు సరేనని వాణ్ణి ఎత్తుకొని పోయి అడవి మధ్యలో పడేసినారు. తరువాత రోజు పొద్దున్నే లేచి చూస్తే అడవి మధ్యలో పడున్నాడు. జరిగిందంతా గుర్తుకొచ్చింది. రాత్రంతా వాంతులు వాంతులు గదా! కడుపు కాలై నకనకలాడసాగింది. ఆకలికి తట్టుకోలేక యాడన్నా ఏమన్నా దొరుకుతాయేమోనని వెదుక్కుంటా బయలుదేరినాడు. అట్లా పోతా ఉంటే ఒకచోట ఒక పెద్ద చెట్టు కనబడినది. చానా వింతగా ఉంది. దానికి మూడు కొమ్మలున్నాయి. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క రంగు కాయలున్నాయి. ఇదేందబ్బా విచిత్రంగా ఉన్నాయి అనుకుంటా ఆకలికి తట్టుకోలేక ఒక ఎర్రకాయ తిన్నాడు. అంతే, అట్లా తినడం ఆలస్యం. ఇట్లా కోతి అయిపోయినాడు. ఇదేందబ్బా కోతి అయిపోయితినని అనుకుంటా పక్కనున్న తెల్లకాయ తిన్నాడు. అంతే, వెంటనే గాడిదైపోయినాడు. ఇదేం మాయరా దేవుడా అనుకుంటా పక్కనున్న పచ్చపండు తిన్నాడు. అంతే, మళ్ళా మామూలు మనిషైపోయినాడు. ఓహో, ఇదా సంగతనుకుని వాటిని తెంపుకొని మూటగట్టుకొని బయలుదేరి మళ్ళా ఇంతకు ముందు పోయిన ఊరికే పోయినాడు. వాళ్ళు చూస్తే గుర్తుపడతారనుకుని గడ్డం మీసాలు తగిలించుకొని మారు వేషమేసుకుని వాళ్ళింటికి పోయి తలుపు కొట్టినాడు. వాళ్ళు తలుపులు తీసి ఎవరు నీవు, ఏం కావాలా అని అడిగినారు. దానికి వాడు, నేను పెద్దల నగల వర్తకుణ్ణి. మాది పక్క దేశం. రాత్రయింది గదా, ఎవరైనా దొంగలొస్తే ప్రమాదం. ఈ రోజుకి ఈడ్నే పండుకొనేస్తే రేపొద్దున్నే లేచి వెళ్ళిపోతా అన్నాడు. వెంటనే తల్లి కూతుళ్ళు వాని నుంచి రాత్రి నగల మూట కొట్టేయొచ్చనుకొని లోపలికి రమ్మన్నారు. వానికి బాగా సేవలు చేసి పిండి వంటలు పెట్టినారు. వాడవన్నీ బాగా తిన్నాక సంచిలోంచి పండ్లు తీసి, మీరెక్కడైనా ఇట్లా ఎర్రకాయలు తెల్లకాయలు చూసినారా? ఇవి మా దేశంలో తప్ప ఏడా పండవు. దీని రుచి ప్రపంచంలో ఇంకా ఏ పండుకు ఉండదు అని నోరూరేట్లు చెప్పి తల్లికి ఎర్రది కూతురికి తెల్లది ఇచ్చినాడు. వాని మాటలతో వాళ్ళ నోట్లో నీళ్ళూరుతూ ఉన్నాయి. ఇవ్వడం ఆలస్యం. ఆ రుచి ఎట్లా ఉంటాదో ఏమో అనుకుని లొట్టలేసుకుంటా బిరబిరా తిన్నారు. అంతే, అట్లా తినడం ఆలస్యం. క్షణంలో ఎర్రపండు తిన్న తల్లి కోతైతే తెల్లపండు తిన్న కూతురు గాడిదైపోయింది. వాడు ఇండ్లంతా వెతికి మామిడి టెంక తీసుకొని మళ్ళా మింకి బయలుదేరినాడు. అట్లా పోతా పోతా ఒకరోజు వాళ్ళ అన్న ఉన్న రాజ్యానికి చేరుకున్నాడు. వాడు వీధిలో పోతా ఉంటే ఒకచోట ఒకడు కోతులు ఆడిపిస్తా ఉండటం కనబడింది. కోతులెరుగుతా పల్టీలు కొడతా దండాలు పెడతా ఉంటే వీనికి నవ్వొచ్చి గలగలా నవ్వినాడు. అంతే, నవరత్నాలు కుప్పలు కుప్పలు కింద పడినాయి. అది చూసి రాజసైనికులు ఆశ్చర్యపోయి ఉరుక్కుంటా రాజు దగ్గరికి పోయి విషయం చెప్పినారు. వెంటనే రాజుకి వాడు తన తమ్ముడే అని అర్థమైపోయి ఉరుకుల పరుగుల మీద ఆడికి వచ్చినాడు. అట్లా అన్నాదమ్ములిద్దరూ మళ్ళా కలుసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ పోయి వాళ్ళమ్మ నాన్నలను పిలుచుకొనొచ్చి అందరూ కలిసి హాయిగా ఉన్నారు.